హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ముందుగా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇప్పుడు మై డియర్ విలన్ స్టోరీ చెప్పుకుంటున్నాం. మనం వీడియోలోకి వెళ్లే ముందుగా అందరూ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇక స్టోరీ. మైనా లోపలికి వెళ్లేసరికి ఆర్నవ్కి అప్పుడే టిఫిన్ తినిపించి ఆ రూమ్ లోంచి మైరా బయటకు వచ్చింది. వెంటనే తన ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేశాడు ఆర్నవ్. 2 రింగ్స్ తర్వాత అటువైపు నుండి కాల్ లిఫ్ట్ చేసి వాళ్ళు చెప్పింది విన్న ఆర్నవ్ వెరీ గుడ్, ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోవడానికి వీల్లేదు అని పిడికిలి బిగించి చెప్తున్న అతనికి మైరా నోటి నుండి గట్టిగా మైనా అన్న పేరు వినపడగానే ఓకే నేను మళ్ళీ కాల్ చేస్తా అంటూ వెంటనే కాల్ కట్ చేశాడు ఆర్నవ్. గుమ్మంలోనే ఆగిపోయిన మైనాను చూసి మైరా ఎప్పుడొచ్చావు అని అడుగుతూ తన ముందుకు వెళ్ళింది మైరా. అప్పుడే మైరా వెళ్లడంతో ఇంకా ఆర్నవ్ రూమ్ డోర్ ఓపెనే ఉండడం, మైరా మాటలు కూడా వినబడడంతో మైనా వచ్చేసింది అని అర్థం చేసుకున్న ఆర్నవ్ హ్యాపీగా బయటకు వచ్చి రైలింగ్ దగ్గరి నుండే మైనాను చూసి కిందకు దిగుదాం అనుకున్నవాడు మళ్ళీ వెంటనే మనసు మార్చుకొని అసలు తను నా కోసం వస్తుందా రాదా, ఏమైనా అడుగుతుందా లేదా అని ఆలోచిస్తూ అక్కడే నిలబడి ఆమె మాటలు వినాలి అనుకున్నాడు ఆర్నవ్. హలో ఆంటీ, నేను ఇప్పుడే వచ్చాను అని నవ్వి చెప్పింది మైనా. మరి లోపలికి రాకుండా అక్కడే నిలబడ్డావేంటమ్మా, రా లోపలికి అని పిలిచింది మైరా. మైనాకి సోఫాలో కూర్చోమని ప్లేస్ చూపించి తన పక్కనే కూర్చున్న మైరా పని మనిషికి తన కోసం జ్యూస్ తీసుకురమ్మని చెప్పింది. ఎలా ఉన్నావు మైనా, గుమ్మం వైపు చూస్తూ. సామ్రాట్ రాలేదా అని తనెలా ఉన్నాడు, ఆ రోజు తర్వాత మళ్ళీ రానే లేదు కదా అంది మైరా నాన్ స్టాప్ క్వశ్చన్స్ వేస్తూనే కాస్త అలిగినట్టుగా మొహం పెట్టి. మైరా సామ్రాట్ను అడిగినప్పుడే ఆర్నవ్ ఫేస్ కోపంతో ఎరిపెక్కింది కూడా. మైరా పౌట్ ఫేస్ పెట్టిన మైనాకి చాలా నచ్చడంతో తన 2 బుగ్గలు పట్టుకుని ఊపేస్తూ ఆంటీ మీరు ఇలా అంటుంటే మీ ఫేస్ ఎంత బాగుందో తెలుసా, బహుశా మా హీరో గారు ఈ ఫేస్ కే క్లీన్ బోల్డ్ ఏమో కదా అని అల్లరిగా అంది మైనా. ఆరవ్ పేరు చెప్పగానే మైరా బుగ్గలు మందారాలు అయ్యాయి ఎప్పట్లాగే. ఆంటీ మీరు సిగ్గుపడుతుంటే ఇంకా బాగున్నారు తెలుసా, పాపం ఆరోసారి ఎంత కష్టపడాలో మిమ్మల్ని చూసి కంట్రోల్లో ఉండడానికి అని మైనా నవ్వుతూ కన్ను కొట్టి చెప్పింది. అల్లరి పిల్ల అంటూ చెవి మెలేసింది మైరా. ఆంటీ సారీ అంటూ మైరా గడ్డం పట్టుకుని బ్రతిమిలాడుకుంది. ఇక మైనా పైనుంచి మైనా నవ్వుల్ని చూస్తున్న ఆర్నవ్ నవ్వుతూ అక్కడే నిలబడిపోయాడు. అప్పుడే పని మనిషి జ్యూస్ తీసుకొని రావడంతో మైనా క్యూట్ ఫేస్ చూసి మైరా తన చెవిని వదిలి జ్యూస్ తీసుకో అని గ్లాస్ తానే స్వయంగా మైనాకి ఇచ్చి ఇప్పుడు చెప్పు అసలు సడన్ గా ఇలా వచ్చావేంటి అడిగింది మైరా. జ్యూస్ సిప్ చేస్తూ తాను వచ్చిన విషయం చెప్పి ఆంటీ ఆర్నవ్ సార్ ఎలా ఉన్నారు, ఇప్పుడు పూర్తిగా కోలుకున్నట్టేనా అని అడిగింది మైనా. అదెందుకు అడుగుతావులే మైనా, ఒక్క మాట వినడు వాడు, ఎప్పుడు చూడు ఆఫీస్ వర్క్ అంటూ నన్ను ముప్పు తిప్పలు పెడుతున్నాడు అంటూ కొడుకు మీద కంప్లైంట్ చేసింది మైరా. అవునా, ఇప్పుడు ఎలా ఉన్నారా ఆంటీ మరి అని అడిగింది మైనా. ఎలాగూ వచ్చావు కదా నువ్వే వెళ్ళి చూడు, అటే నీ సంతకాలేవో కూడా చేయించుకో వెళ్ళు అంది మైరా. వెళ్తానా ఆంటీ అని మైనా అనగానే వెంటనే రూమ్ లోకి వెళ్ళాడు ఆర్నవ్. మైనా తన రూమ్ కి రావడం కోసం ఆర్నవ్ లోపలికి వెళ్ళడం, సరయు అరణ్య వాళ్ళు ఇద్దరు అప్పుడే ఇంట్లోకి రావడం ఒకేసారి జరిగిపోయాయి. పెద్దమ్మా అంటూ వచ్చి మైరాను చుట్టేసిన అరణ్యను ముద్దు పెట్టుకుంటూ ఎలా ఉన్నావే అని అడిగింది మైరా. బాగున్నా పెద్దమ్మా, నువ్వెలా ఉన్నావు, అన్నయ్య ఎలా ఉంది ఇప్పుడు అని ఎక్స్ప్రెస్ లా క్వశ్చన్స్ వేసేస్తూ అడిగింది అరణ్య. బాగున్నా లేవే, నీ ఎగ్జామ్స్ ఎలా రాసావు, అసలు ఎగ్జామ్స్ సరిగ్గా రాసావా లేదంటే అన్నయ్య గురించి ఆలోచిస్తూనే ఉన్నావా అని అడిగింది మైరా. అబ్బా పెద్దమ్మా బానే రాశానులే గాని నేను వెళ్ళి వెంటనే అన్నయ్యని చూస్తాను అని అరణ్య సోఫా నుంచి లేవగానే అన్య ఎవరి అమ్మాయి అని సరైన చూస్తూ అడిగింది కళ్ళతోనే మైరా. ఓహ్ చెప్పడం మర్చిపోయాను పెద్దమ్మా అని అప్పుడు గుర్తొచ్చి ఇది నా ఫ్రెండ్ సరయు, వీళ్ళ ఇల్లు కూడా ఇక్కడికి దగ్గరే, కాలేజ్ నుండి ఇద్దరం కలిసే వచ్చాం, ఇక్కడి వరకు వచ్చావు కదా, మా పెద్దమ్మని పరిచయం చేస్తాను రావే అంటే వచ్చింది, పైగా అన్నయ్య తనకు కూడా తెలుసు, ఓసారి అన్నయ్యని చూసినట్టు కూడా ఉంటుందని వచ్చింది అని చెప్పి మైరా పక్కనున్న మైనాని చూసి ఎవరు అని మెల్లిగా అడిగితే మైనా గురించి చెప్పింది మైరా.
ఆమె చెప్పింది విన్న అరణ్య ఓసారి మైనాను చూసి క్యాజువల్ గా నవ్వి, సరే పెద్దమ్మ, మేమిద్దరం అన్నయ్య దగ్గరికి వెళ్ళేసి వస్తాము అంటూ పరుగు పరుగున ఆర్నవ్ రూమ్ కి వెళ్ళింది అరణ్య విత్ సరయు. అప్పటి వరకు మైనా జ్యూస్ తాగడం పూర్తవకపోవడంతో మైనా ఇక అక్కడే ఆగిపోతే సరిగ్గా వాళ్ళు మాత్రం ఆగకుండా వెళ్లిపోయారు ఆర్నవ్ రూమ్ లోకి. మైనా రాక కోసమే ఎదురు చూస్తూ కంగారుగా అటు ఇటు తిరుగుతున్న ఆర్నవ్ కి పట్టిల శబ్దానికి వెనక్కి తిరిగిన అతనికి ఆ రూమ్ లోకి సరయు రావడం, అనుకోకుండా తడిగా ఉన్న ఫ్లోర్ మీద కాలేసి జారుకుంటూ వెళ్లి ఆర్నవ్ మీదకి వెళ్లడంతో సడన్ సర్ప్రైజ్ గా అక్కడ సరయుని చూసిన ఆర్నవ్ కి ఆమె తన వైపే దూసుకు వస్తుండడం చూసి జరగబోయేది ముందే గెస్ చేసి ఇద్దరి మధ్య చేతులు అడ్డు పెట్టాడు. కానీ అప్పటికే జరగవలసింది జరిగిపోయి సరయు ఆర్నవ్ పెదాలు రెండు జతపడిపోయాయి ఆగకుండా. సరిగ్గా అదే టైంకి ఫైల్స్ తో మైనా జ్యూస్ గ్లాస్ తో అరణ్య ఆ రూమ్ లోకి రావడం, వాళ్ళిద్దరిని అలా చూసి అరణ్య చేతిలోని గ్లాస్ నీళ్లకు వదిలేస్తే మైనా షాక్ తో కళ్ళు పెద్దవి చేసి ఒక్క క్షణంలోనే తేరుకొని చేతిలోని ఫైల్స్ ని అరణ్య చేతిలో పెట్టి నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది సారీ సార్ అని చెప్పి. రెస్ట్ రూమ్ నుండి బయటకు వస్తున్న ఆర్వీకి తనకి ఏదో గుచ్చినట్టు అవడంతో చేతిని రబ్ చేసుకుంటూనే వచ్చి సమీర్ ముందు కూర్చుంది ఆర్వీ. వీళ్ళిద్దరూ రెస్టారెంట్ లో ఉన్నారు ఇప్పుడు. సమీర్ తో మాట్లాడుతూ 5 నిమిషాల్లోనే చాలా సార్లు చేతిని తడుముకుంటున్న ఆర్వీని చూసి సమీర్ కాస్త డౌట్ పడుతూ, ఆర్వీ ఆర్ యు ఓకే అని అడిగాడు అనుమానంగా. హా సమీర్, నేను ఓకే, ఇక్కడ ఏదో కొట్టినట్టుగా అనిపించడంతో అని చెప్తూ మోచేతిని చూపించింది. అప్పటికే ఆ చెయ్యి అంతా రెడ్ గా మారిపోయింది ఆ ప్లేస్ లో ఆర్వీకి. హే ఆర్వీ, వెయిట్ ఆగు, ఇక్కడ ఏమైంది నీకు? నీ చెయ్యి ఎందుకు ఇంత రెడ్ గా మారింది అని అనుమానంగా అడిగాడు సమీర్. అదే తెలియట్లేదు సమీర్, నేను వాష్రూమ్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఏదో కుట్టినట్టుగా అనిపించింది, అప్పటి నుండి కాస్త ఇచ్చింగ్ గా ఉంది అని చెప్పింది ఆర్వీ. నో ఆర్వీ, ఇదేదో కుట్టడం కాదు, ఐ థింక్ ఇదేదో ఎలర్జీలా ఉంది, ముందు డాక్టర్ కి చూపించుకుందాం పదా అన్నాడు సమీర్. హే పర్లేదులే సమీర్, నేను వెళ్తాను, మళ్ళీ కలుద్దాం, ఓకే బాయ్ అంటూ లేచింది ఆర్వీ. అలా లేచిన ఆర్వీ ఒక్క అడుగు ముందుకు వేయకముందే కళ్ళు తిరిగినట్టుగా అనిపించి సమీర్ మీదే ఒరిగిపోయింది. ఇది వీళ్ళిద్దరూ రెస్టారెంట్ లో ఉన్నారు. ఇదంతా నలుగురికి ఒకే రోజు జరుగుతున్న సీన్స్ ఇవన్నీ. ఇక సామ్రాట్ ని కలిసిన వ్యక్తి తనను ఎందుకు వచ్చాడో విషయం చెప్పగానే అది విన్న సామ్రాట్ ఒక్కసారిగా పైకి లేచి, ఏమంటున్నావు నువ్వు, నీకైనా పిచ్చి పట్టిందా అన్నాడు సామ్రాట్ చిరగ్గా. ప్లీజ్ సార్, మీరు అలా అనకండి, ఇది మీరే చెయ్యాలి అన్నాడు అతను. హే, నువ్వెవరిని చూసి ఎవరనుకుంటున్నావు, ఇలాంటివన్నీ నా వల్ల కాదు, ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే నాకు చాలా పనుంది కోపంగా అన్నాడు సామ్రాట్. ప్లీజ్ సార్, మీరు ఒక్కసారి నా మాట వినండి, మీరు గాని ఒప్పుకోకపోతే మా సార్ చేతిలో నాకు చావు తప్పదు, కావాలంటే మీకు రోజుకి 2 లక్షలు ఇస్తామని చెప్పమన్నారు మా సార్ అన్నాడు అతను చెప్పిన అమౌంట్ విని షాక్ తో టెంప్ట్ అవుతూనే, ఒక్క రోజుకి 2 లక్షలా, నిజంగా ఇదంతా నిజమేనా? అయినా మీ సార్ పట్టుబట్టి నా చేతే ఆ పని చేయించాలని ఎందుకు అనుకుంటున్నాడు అనుమానంగా అడిగాడు సామ్రాట్. ఏమో సార్, అదంతా మా సార్కి తెలుసు, ఒక్కసారి మీరు మా సార్ని కలిసి అన్ని విషయాలు మాట్లాడుకోండి, కానీ మీరు మాత్రం ఓకే చెప్పండి, అంతే చాలు, మిగతా విషయాలన్నీ మా సార్ మాట్లాడతాడు, ప్లీజ్ సార్ ప్లీజ్ అని అడిగాడు అతను. ఆఫర్ టెంప్టింగ్ గానే ఉండడంతో అయితే ఓసారి మీ సార్ని కలుస్తాను, నేను ఓకే చెప్పాలా లేదా అనేది అప్పుడు ఆలోచిస్తాను అన్నాడు సామ్రాట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఇక మీతో అన్ని విషయాలు మా సార్ మాట్లాడతారు, ఇక నేను వెళ్ళొస్తాను సార్ అంటూ లేచాడు అతను. ఇది సామ్రాట్ వాళ్ళ వర్షన్. అదే రోజు ఇక్కడికి కంప్లీట్ అన్నమాట. టేక్ ఓకే చేశాక ఎంతసేపటికి కూడా ఆరవ్ ఇంకా లేవకపోతుంటే ఆరవ్ అసిస్టెంట్ స్నేక్ రాజ్ ఆరవ్ దగ్గరికి వెళ్లి చూడగా మొహమంతా రక్తంతో పాటు కాళ్ళు చేతులు కూడా బర్న్ అవుతూ కనిపిస్తే సార్ అని అరుస్తూ ఆరవ్ ముందుకు వెళ్లి మోకాళ్ళ మీద కూర్చుని అరుస్తూ పిలిచాడు స్నేక్ రాజ్. వాళ్ళు వచ్చేలోగానే స్నేక్ మోకాళ్ళ మీద కూర్చొని ఆరవ్ కాళ్లకు చేతులకు ఇంకా కాలుతూనే ఉన్న మంటలను ఆర్పేస్తూ ప్రొడక్షన్ బాయ్స్ కి గట్టిగా కేక వేశాడు వాళ్ళందరినీ రమ్మని పిలుస్తూ. స్నేక్ రాజ్ అరుపులను విని ప్రొడక్షన్ బాయ్స్ తో పాటు టీం అంతా అక్కడికి వచ్చి చూడగానే అందరూ బిగుసుకుపోయారు. షూటింగ్ పర్పస్ చేసే స్మోక్ బాంబ్ బ్లాస్ట్ కాదని అది రియల్ బాంబే అని ఆరవ్ ఒంటి మీద కాలుతున్న మంటలను చూసి అర్థం కాగానే వెంటనే అంబులెన్స్ కి కాల్ చేసి హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారు ఆరవ్ ని. ఇక అక్కడి వరకు ఆరవ్ వర్షన్, ఇప్పుడు ఆర్నవ్ వర్షన్. ఇంతకీ సరిగ్గా అదే టైంకి అక్కడికి సరయు ఎలా వచ్చిందో ఇప్పుడు చెప్తాను నేను మీకు.
మైనా కోసం ఎదురు చూస్తున్న ఆర్నవ్కి టెన్షన్ లో వాటర్ తాగాలని పక్కనే ఉన్న వాటర్ బాటిల్ ఎత్తి వాటర్ తాగడం, ఆ కంగారులో కాసిని వాటర్ కింద పడేయడం జరిగిపోయింది. సరిగ్గా అప్పుడే తన రూమ్ వైపు ఎవరో వస్తున్నట్టు అడుగుల శబ్దం వినిపించడంతో ఆ గ్లాస్ ని పక్కన పెట్టేసి బెడ్ వైపు తిరిగాడు ఆర్నవ్. అరణ్య, సరయు ఇద్దరు కలిసే అర్ణవ్ రూమ్ కి వస్తూ ఉండగా అరణ్య మనసులో ఫ్రెండ్ లోకి ఎలాగైనా హెల్ప్ చేయాలని అనుకోవడంతో అందుకే వాళ్ళిద్దరికి కాస్త స్పేస్ ఇస్తే ఏదైనా మాట్లాడి సర్దుకుంటారేమో అనుకుందే తడువుగా రూమ్ కి కొద్ది దూరంలో ఉండగానే అరణ్య అక్కడే ఆగిపోయి వెంటనే, అయ్యో సారీ నే సూర్యకాంతం, నువ్వు ఫస్ట్ టైం మా ఇంటికి వస్తే కనీసం జ్యూస్ కూడా ఇవ్వకుండా లాక్కొచ్చాను నేను అంది. అబ్బా, ఇప్పుడు అది జ్యూస్ అవన్నీ ఎందుకే, కిందకి ఫార్మాలిటీస్ సరే ఏం వద్దు గాని ముందైతే ఆర్నవ్ గారి దగ్గరికి వెళ్దాం పద అంది సరయు. ఆహా, అలా ఎలా కుదురుతుందే, నేను ఇంటికి తీసుకొచ్చి కనీసం జ్యూస్ కూడా ఇవ్వకుండా పంపించేశానని పెద్దమ్మ నన్ను తిడుతుంది. నువ్వు రూమ్ లోకి వెళ్తూ ఉండు, నేను ఇప్పుడే వెళ్ళి నీకోసం జ్యూస్ తీసుకొస్తాను. అదిగో అక్కడుంది చూడు, అదే అన్నయ్య రూమ్ అని చెప్పి సరయు సమాధానం కోసం చూడకుండా వెంటనే వెనక్కి తిరిగి పరిగెత్తింది అరణ్య. అలా అరణ్య వెళ్ళిపోవడంతో సరయు ఒక్కతే ఆర్నవ్ రూమ్ కి వచ్చింది. సరయు పిలుస్తున్నా కూడా వినకుండా అరణ్య వెళ్ళిపోవడంతో ఒంటరిగా మిగిలిపోయిన సరయుకి ఆర్నవ్ రూమ్ కి వెళ్లాలంటే భయం వేసింది. కానీ ఆర్నవ్ కి దెబ్బ తగిలింది అని తెలిసిన దగ్గర నుంచి ఆ భయం కన్నా ఎక్కువ మనసు బాధపడింది. సో ఆటోమేటిక్ గా మనసు బాధ మనిషి భయాన్ని డామినేట్ చేయడంతో ఇక వెంటనే ఆలస్యం చేయకుండా ఆర్నవ్ రూమ్ వైపు అడుగులు వేసింది వడివడిగా. అరణ్య కిందకి వెళ్లేసరికి, అదేంటి ఇంత త్వరగా వచ్చేసావు, అన్నయ్యని చూడలేదా అని మైరా అడిగితే, లేదు పెద్దమ్మ, నా ఫ్రెండ్ కి కనీసం జ్యూస్ కూడా ఇవ్వలేదు కదా, అందుకే జ్యూస్ కోసం వచ్చాను అని చెప్తూ కిచెన్ లోకి వెళ్ళింది అరణ్య. అప్పుడే ఓకే ఆంటీ, నేను వెళ్ళి సార్ దగ్గర సిగ్నేచర్ తీసుకొని వెళ్ళిపోతాను అని లేచింది మైనా. కిచెన్ లోంచి అది విన్న అరణ్య, బాబోయ్, అమ్మాయి కూడా ఇప్పుడే వెళ్తాను అంటుందేంటి, నేను వాళ్ళిద్దరికి ప్రైవసీ కావాలని కదా మెల్లిగా ఇటు వచ్చాను జ్యూస్ వంకతో అనుకొని, మైనా గారు ఒక్క నిమిషం ఆగండి, ఇద్దరం కలిసి అన్నయ్య దగ్గరికి వెళ్దాం అంది అరణ్య మైనాని ఆపే వంకతో. దాంతో మైనా లేచింది కాస్త మళ్ళీ సోఫాలోనే కూర్చుంటూ, సరే అండి అంది మొహమాటంగా. తనకు కూడా సామ్రాట్ త్వరగా వచ్చేస్తే అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుంది కదా మరి. రెడీమేడ్ గా ఫ్రిడ్జ్ లో ఉన్న టెట్రా ప్యాక్ నుండి జ్యూస్ ఫిల్ చేయడానికి 5 నిమిషాలు తీసుకున్న అరణ్య మెల్లిగా జ్యూస్ గ్లాస్ తో బయటకు వచ్చేసరికి అమ్మయ్య అనుకుంటూ, ఓకే ఆంటీ, నేను సార్ దగ్గర సైన్ తీసుకొని వెళ్ళిపోతాను, మరోసారి కలుస్తాను అని చెప్పి మైరాని అరణ్యతో కలిసి ఆర్నవ్ రూమ్ కి వెళ్ళిపోయింది మైరా. భయంగానే ఆ రూమ్ వరకు వెళ్లిన సరయుకి ఆల్రెడీ ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉండడంతో మెల్లిగా ఓ అడుగు లోపలికి వేసింది. సరిగ్గా ఆ అడుగు కాస్త ఇందాక కింద పడిన వాటర్ మీదే పడడంతో సరున జారి ఆర్నవ్ మీదకి వెళ్ళింది సరయు. ఇక రూమ్ లో అతి దగ్గరగా వినిపిస్తున్న పట్టిల శబ్దానికి వెనక్కి తిరిగిన ఆర్నవ్కి అప్పుడే అక్కడ సరయు కనబడడం, ఆమె అలా తన మీదకి వస్తుండడంతో జరిగేది ముందుగానే ఊహించి చేతులు అడ్డు పెట్టాడు గాని అనుకోకుండా ఇద్దరి మధ్య కిస్ పడిపోయిందన్నమాట. సరిగ్గా అప్పుడే మైనా కూడా అక్కడికి రావడం, అది చూసి కళ్ళు మూసుకొని మైనా మనసులో, షిట్, ఈ అమ్మాయి ఎందుకైనా ఇందాక నేను సార్ రూమ్ లోకి వస్తాను గానీ అంత కంగారు పడింది అని అనుకుంటూనే వీళ్లకు ప్రైవసీ ఇవ్వడానికి ఆ అమ్మాయి కిందకి వచ్చి ఉంటుంది. అది అర్థం చేసుకోకుండా నేను వచ్చి అనవసరంగా డిస్టర్బ్ చేసినట్టున్నాను షా అనుకున్న మైనా గ్లాస్ పగిలిన శబ్దానికి ఆర్నవ్ ఇంకా సరయు ఇద్దరూ ఒకేసారి గుమ్మం వైపు చూడగా అరణ్య షాక్ తో నిలుక్కుపోయి ఉంటే మైనా సిగ్గుతో తలదించేసి కనపడింది ఆర్నవ్కి. ఇక మైనాను అక్కడ చూసిన ఆరో తల పట్టుకొని ఓ గాడ్ అనుకుని అది మైనా అంటూ ఏదో చెప్పేలోగానే కంగారుగా తన చేతిలో ఉన్న ఫైల్ ని అరణ్య చేతిలో పెట్టి, సారీ సార్, నేను మళ్ళీ కలుస్తాను అని ఇంకొక్క మాట కూడా మాట్లాడకుండా కిందికి వెళ్ళిపోయింది మైనా. మైనా అలా వెళ్ళిపోవడంతో ఆర్నవ్ అసహనంగా తల విదిలించి ముందు తన చేతిలో ఉన్న సరయుని పక్కకు నెట్టి వెంటనే రూమ్ లోంచి బయటకు వచ్చాడు. కానీ ఆ లోపే మైనా ఇంట్లోంచి బయటకు వెళ్తూ కనిపించడంతో కోపంగా కళ్ళు మూసుకొని పిడికిలి బిగించి రైలింగ్ మీద ఒక్క పంచ్ ఇచ్చాడు. ఆర్నవ్ సరయుని అలా గట్టిగా తోయడంతో సరయు కింద పడబోతుంటే వెంటనే ఫాస్ట్ గా తన పక్కకు వచ్చి ఆమె పడకుండా పట్టుకుంది అరణ్య. ఏమైంది అని అరణ్య అడుగుతూ ఉండగానే ఆర్నవ్ రైలింగ్ మీద పంచి ఇవ్వడం, ఆ దాటికి హ్యాండ్ నుండి రక్తం కారడం చూసి వెంటనే సరయు అరణ్యను విడిపించుకొని ఆర్నవ్ దగ్గరికి వచ్చి ఆ చేతిని ముట్టుకునేలోగానే ఒక్కసారిగా లాగిపెట్టి కొట్టాడు ఆర్నవ్ రక్తం కారుతున్న చేత్తోనే.
ఇక రెస్టారెంట్ లో స్పృహ తప్పి సమీర్ మీదే ఒరిగిపోయిన ఆర్వీని జాగ్రత్తగా హాస్పిటల్ కి తీసుకెళ్లాడు సమీర్. సరిగ్గా గంట తర్వాత స్పృహలోకి వచ్చి చూసిన ఆర్వీకి తన చేతికి ఉన్న క్యానులా చూసి తను హాస్పిటల్లో ఉందని అర్థం కాగానే చుట్టూ చూసింది. తన పక్కనే కాస్త దూరంలో చైర్ మీద కూర్చున్న సమీర్ని చూసి, సమీర్ నాకేమైంది అని అడిగింది ఆర్వి. ఆలోచనలో ఉన్న సమీర్ ఆర్వి గొంతుకు తేరుకొని, హమ్మయ్యా లేచావా అని రిలాక్స్ గా ఫీల్ అవుతూ, ఇప్పుడు ఎలా ఉంది నీకు అని అడిగాడు సమీర్. ఎలా ఉండడం ఏంటి సమీర్, అసలు నాకేమైంది అని అడిగింది మళ్ళీ ఆర్వి. ఏమైందా, అంత నీరసంగా ఉన్నావేంటి, నువ్వలా కళ్ళు తిరిగి పడిపోగానే నేనెంత భయపడ్డానో తెలుసా, థ్యాంక్ గాడ్ త్వరగా లేచావు అన్నాడు సమీర్. నేను నీరసంగా ఉండడం ఏంటి సమీర్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడిగింది ఆర్వి. డాక్టర్ చెప్పిందే చెప్తున్నాను తల్లి, నువ్వు నీరసంగా ఉండి కళ్ళు తిరిగి పడిపోయావంట. ఇంకా నేను అక్కడ ఉన్నాను కాబట్టి సరిపోయింది. ఇంకా నయం ఒక్కదానివే డ్రైవింగ్ చేస్తూ వెళ్ళలేదు. ఇప్పుడు పర్లేదు కదా అన్నాడు సమీర్. ఇప్పుడే కాదు, నాకు అప్పుడు కూడా బాగానే, కాకపోతే ఎందుకో సడన్ గా కళ్ళు తిరిగినట్టుగా అనిపించింది అంతే అంది ఆర్వి. సరిగ్గా అప్పుడే సిస్టర్ అక్కడికి వచ్చి ఆర్వి చేతికి ఉన్న క్యానులా రిమూవ్ చేసి, ఓకే మేడం ఇక మీరు వెళ్ళొచ్చు అంది. ఆ మాటకి విసుగ్గా సిస్టర్ ని చూసింది ఆర్వి. ఓకే ఓకే ఇప్పుడైతే నువ్వు బాగున్నావు కదా, ఇక వెళ్దాం పదా అంటూ ఆర్వి ముందు చెయ్యి పెట్టాడు సమీర్ అందుకోమన్నట్టు. తన చేతిని అందుకోకుండానే బెడ్ దిగి ముందుకు నడిచింది ఆర్వి. ఆమె వెంటే సమీర్ కూడా. ఆర్వి నిజంగా నువ్వు బాగున్నావు కదా, నువ్వు వెళ్ళగలవా లేదంటే నేను డ్రాప్ చేయాలా అని మరోసారి అడిగాడు సమీర్. ఇట్స్ ఓకే సమీర్, ఐ కెన్ అంటూ హాస్పిటల్ నుండి బయటకు వచ్చి ఆల్రెడీ అక్కడ ఆర్వి కార్ ఉండడంతో, ఓకే సమీర్ నేను మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం వీలుంటే అని చెప్పి వెళ్ళిపోయింది తనిక. ఇక్కడికి ఆర్వి సమీర్ చాప్టర్ క్లోజ్. ఆ రోజుకి అంటే జరగాల్సింది జరిగిపోయింది. ఇక్కడ సామ్రాట్ ను కలిసిన వ్యక్తి ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్లడంతో అది తన ఫోన్ లో ఫీడ్ చేసుకుంటూ మైనా కోసం ఆరవ్ వాళ్ళ ఇంటికి బయలుదేరాడు సామ్రాట్. దగ్గరలో ఉన్న చిన్న హాస్పిటల్లోకి ముందుగా ఆరవ్ ని తీసుకెళ్లగా ఫస్ట్ ఎయిడ్ మాత్రం చేసి తన దగ్గర సరైన ఎక్విప్మెంట్ లేదని వెంటనే పెద్ద హాస్పిటల్ కి తీసుకెళ్లమని అడ్వైజ్ చేశాడు డాక్టర్. షూటింగ్ జరుగుతున్న ప్లేస్ కి మెయిన్ సిటీ కోల్కతానే అవడంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ప్రైవేట్ చాపర్ లో ఆరవ్ ని కోల్కతాకి షిఫ్ట్ చేశారు యూనిట్ అంతా. ఆర్నవ్ సరయుని కొట్టడం, ఆ శబ్దానికి కిచెన్ లో ఉన్న మైరా ఉలిక్కిపడి బయటకు రావడం, సరిగ్గా అప్పుడే ల్యాండ్ లైన్ ఫోన్ రింగ్ అవ్వడం, మూడు ఒకేసారి జరిగాయి. ముందుగా కిచెన్ నుండి బయటకు వచ్చిన మైరా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే అటువైపు నుండి స్నేక్ రాజ్ కంగారుగా, మేడం నేను స్నేక్ ని అని చెప్పాడు. హా చెప్పండి రాజుగారు అని మంచిగా అడిగింది మైరా. అది మేడం అనుకోకుండా సార్ కి షూటింగ్ లో చిన్న యాక్సిడెంట్ జరిగింది అని బాంబ్ బ్లాస్ట్ గురించి చెప్పకుండా బ్రీఫ్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి హాస్పిటల్ పేరు చెప్పి అక్కడికి రమ్మని చెప్పేశాడు స్నేక్. ఆరవ్ కి యాక్సిడెంట్ అనగానే మిగిలిన విషయాలు ఏవి వినే పరిస్థితుల్లో లేదు కదా మైరా. ఇక వెంటనే ఫోన్ రిసీవర్ ని కిందకి వదిలేసి ఏడుస్తూ అక్కడే కూలబడిపోయింది. అంటే ఇదంతా ఒకే రోజు జరిగింది. సమీర్ ఆర్వి రెస్టారెంట్ సీన్, ఆర్నవ్ సరయు కిస్ సీన్, అది చూసి మైనా మిస్అండర్స్టాండ్ చేసుకోవడం అండ్ సామ్రాట్ దగ్గరికి ఎవరో వచ్చి ఏదో మాట్లాడడం అన్ని ఒకేసారి జరిగాయి. ఇవన్నీ ఒకే దానికి రిలేట్ అయి ఉంటాయి. స్టోరీ ముందు ముందు ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో మీరందరూ స్టోరీని లైక్ చేసేసి వీడియోకి షేర్ చేసేయండి. మీరు ఇచ్చే లైక్ల వల్ల నా వీడియో సజెషన్స్ లోకి ఎక్కువ వెళ్ళిపోతుంది. ఓకేనా?